చెప్పులు దూరం చెప్పులు దూరం అంటే ఈరోజు ముఖ్యంగా ఒక 2 ఈవెంట్స్ ఉన్నాయి. మొట్టమొదటిది వరల్డ్ మెడిటేషన్ డే. సో ఇండియాలో వారసత్వం వచ్చిన సంపద అది ప్రపంచానికి చాటి చెప్పడం వల్ల ఎన్నో సంవత్సరాలుగా 50 సంవత్సరాలకు చాటి చెప్పడం వల్ల యోగాను మెడిటేషన్ను భారత జాతీయ సంపదగా మనం ఇప్పటికే గౌరవంగా చెప్పుకుంటున్నాము. వాటిని యునైటెడ్ నేషన్ వాళ్ళు ఈరోజు ప్రపంచ మెడిటేషన్ డేగా చేసిన రోజు ఈరోజు. రెండవది మ్యాథమెటిక్స్ రామానుజన్ వారు 0 వాల్యూను కనుగొని 0 కూడా వాల్యూ ఉంటుందని భారతదేశంలో మొట్టమొదటిసారిగా కనిపెట్టి ప్రపంచానికి చాటి చెప్పిన దేశం మన భారతదేశం. ఈ భారతదేశంలో ఎందరో మహాత్ములు, ఎన్నో పుణ్యక్షేత్రాలు, సాధువుల యొక్క వాళ్ళ యొక్క గవర్నమెంట్ మనకి ఏదైనా చేయండి అని సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయడం, మోడీ సర్టిఫికేట్ ఆర్థిక మోడీ ఢిల్లీలో సాధించారు. దాన్ని వేదికను అలంకరించిన ప్రిన్సిపాల్ శ్రీ నాగస్వామి నాయక్ గారు, శుభోదయం. ఈరోజు భారతదేశం తర్వాత వరల్డ్ అంతా వరల్డ్ మెడిటేషన్ డే జరుపుకుంటున్నారు అనమాట. ఫస్ట్ మెడిటేషన్ డే. ఈ సందర్భంగా కొన్ని వాక్యాలు చెప్తాను మెడిటేషన్ గురించి. ధ్యానం అంటారు, తెలుగులో ధ్యానం అంటారు. ఓకే, సో ధ్యానం ఎందుకు చేయాలి? ఓకే, సో మీకందరికీ తెలిసే ఉంటుంది. ఓకే, సో క్లాస్లో పాఠం చెప్పేటప్పుడు మీ లెక్చరర్ ఏమంటారంటే అరే ధ్యాస పెట్టురా అంటారు. కొంతమంది పిల్లలు బయటకు పక్కకు చూస్తూ ఉంటారు. సో ఎందువల్ల అంటారు? వినడమే ధ్యాస అన్నమాట. ఓకే, ధ్యానం అంటే ధ్యాస పెట్టడం అన్నమాట. మనము చదివే విషయం ధ్యానం వల్ల సమకూరుతుంది. ధ్యానం ఎలా చేయాలి? ఓకే, సో ఎక్కడో మనము పద్ధతి కాదనమాట, మీలోనే మీరే అష్టాదశ యోగా పద్ధతులు వాళ్ళు నిర్ణయించారనమాట. దాంట్లో ధ్యానం అనేది ముఖ్యమైనది, వన్ ఆఫ్ ద అష్టాదశ యోగాలు అనమాట. ఓకే, సో నేను ఒక ఫ్యూ టిప్స్ ఇస్తాను, మీరు అనుసరిస్తే మీకు కాన్సన్ట్రేషన్ బాగా సమకూరుతుంది. ఓకే, సో మీరు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఈరోజు ఈ సంవత్సరం జూన్లో చేరారు లేదు కదా. ఓకే, సో ఒక్కొక్క లెసన్ అయిన కొద్దీ ఓకే, సో మీకు ఆ సబ్జెక్ట్ గురించి అవగాహన వస్తుంది. తర్వాత లాస్ట్ ఎగ్జామ్కు మీరు తరువుగా ప్రిపేర్ అయిపోతారు. అప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అయినా కూడా ఇప్పుడు సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఎంత టైం స్పెండ్ చేయాలంటే ఓన్లీ ఒక 5 మినిట్స్తో స్టార్ట్ చేసి మీరు ధ్యానం ఒక 20 నిమిషాల వరకు ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని మనం వదులుతుంటాం. సో ఆక్సిజన్ మనము ఎంత సర్క్యులేట్ అయితే మన శరీరంలో అంత యాక్టివ్గా ఉంటాం అన్నమాట. అన్ని నాడులకు రక్త ప్రసరణ జరిగి మనము ప్రశాంతంగా ఉంటాం. ఓకే, సో అందువల్ల ధ్యానము ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. ఓకే, సో ఒక ఫ్యూ మినిట్స్ ధ్యానం ఎలా చేయాలో చెప్తాను.
మీ చేతులు మీ పాదాల మీద ఇలా పెట్టండి, ఇలా. ఓకే. సో ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏమంటే ఇది ఏ మతానికి సంబంధించినది కాదు. ఒక వ్యక్తిలో నేరుగా నిటారుగా కూర్చుంటారు, నిటారుగా కూర్చో. ఓకే. సో మనస్సులో మీరు ప్రార్థించుకోండి. మీరు నిటారుగా కూర్చోండి, బెండ్ చేయొద్దు. లాస్ట్ బాయ్ చేతులు ఏదో పెట్టండి, మీ పాదాల మీదే అట్లా పెట్టండి. మనస్సులో పెదవులు కలపకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. దగ్గరగా రండి. All is out. కళ్ళు పుస్తున్నాం కదా అని ఒక 5 నిమిషాలు సమయం ఉందని నిద్రపోకూడదు, సాధన చేయాలన్నమాట. మీద ధ్యాస అన్నమాట, శ్వాస మీద ధ్యాస. ఓకే. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అన్నమాట. గాలి పీల్చి సుఖాసనంలో కూర్చొని 1 నిమిషం తర్వాత 1 నిమిషము మిమ్మల్ని మీరు కంట్రోల్ చేయడానికి సమయం పడుతుంది. 1 నిమిషం మీరు చదివిన విషయాలు ఓకే మెమరైజ్ చేసుకోవడానికి, గుర్తుకు రావడానికి. ఎందుకంటే కాన్సన్ట్రేషన్లో చేస్తారు కాబట్టి మెడిటేషన్ చేసినందువల్ల ఉపయోగం ఏమంటే విద్యార్థులకు ముఖ్యంగా ఓకే సో మీరు చదివిన విషయాలు సులభంగా గుర్తొస్తాయి. ఓకే. సో ఒకరోజు చేసి మీరు రేపు నాకు గుర్తు రాలేదు సార్ అంటే అలా కాదనమాట. ఓకే. కొంత సమయం కావాలన్నమాట. ఆ సమయము మీరు శుభోదయం. సంవత్సరంలో 2 రోజులు జూన్ 21వ తేదీ అంటే వేసవి తర్వాత వర్ష ఋతువు ప్రారంభానికి రాత్రి తక్కువగా ఉంటుంది. జూన్ 21వ తేదీ ఆ రోజు వరల్డ్ యోగా డే అని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఆపోజిట్గా పగలు సమయం చాలా తక్కువగాను రాత్రి సమయం చాలా ఎక్కువగాను ఉంటుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. కళాశాల ప్రియతమ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ సార్ గారు నిన్న సాయంకాలం ఈ నిర్ణయం తీసుకొని మరి కార్యక్రమం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే శరీరంలో ఒక భాగమే మనస్సు. మనస్సు శరీరం వేరు వేరు కాదు. ఎప్పుడైతే మనసు ఆందోళనగా ఉంటుందో శరీరం అధినాయక
Disperse.